దిగుమతి సుంకాలు పెంచుతామన్న ట్రంప్ ప్రకటనపై భారత్ అప్రమత్తం. అమెరికా ఉత్పత్తులపై పన్నుల విధింపు తగ్గించే యోచనలో కేంద్రం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం. గాజాలో కండోమ్ల పంపిణీకి నిధులు నిలిపివేస్తున్నట్టు ప్రకటన. కుప్పకూలిన అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానం రన్వేపైనే చోటు చేసుకున్న ప్రమాదం, వీడియో వైరల్. హిరోషిమా నాగసాకిపై అణుదాడికి 80 ఏళ్లు. ట్రంప్కు ఆహ్వానం పలికిన జపాన్ అణు బాధితుల ఘోషను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని విజ్ఞప్తి. సూపర్ 6 పేరుతో కూటమి నేతలు ప్రయోజనులను మోసం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అబద్ధాలతో నడుస్తోందన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ జీవోను నిలుపుదల చేయాలి. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి డిమాండ్. సమగ్ర ఇంటింటి కులగణన సర్వేపై సీఎం సమీక్ష. సర్వేకి సంబంధించిన ముసాయిదా సిద్ధమంద రేవంత్ రెడ్డి. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వకపోవడం బాధాకరం. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కారిడార్ నిర్వాసితుల ధర్నా. ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం చెల్లించాలని ఆందోళన. ఏలూరు జిల్లా కైకలూరులో డ్రగ్స్ కంట్రోలర్ అధికారుల సోదాలు. లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న ఆక్వా మెడిసిన్స్ పై చర్యలు. నేషనల్ క్రిటికల్ మినరల్ పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదం. గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సాహం ఇవ్వాలని మోదీ సర్కార్ నిర్ణయం. కాంగ్రెస్ బలహీనతలే బీజేపీ బలం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న శకటాలకు బహుమతులు. గుజరాత్కు మొదటి, యూపీకి రెండో స్థానం ప్రకటించిన కేంద్రం.